భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద 55.1 అడుగులకు వరద ప్రవాహం చేరింది. ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు సహా సీతబాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జ్ నీట మునిగిపోయాయి. తూరుబాక R&B ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన హైలెవెల్ వంతెన ఇరువైపులా అప్రోచ్లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. ఎగువ నుంచి ఉన్నట్టుండి వచ్చిన వరద చుట్టుముట్టడంతో చర్ల మండలంలోని వీరాపురం శివారు ఇసుక క్వారీలో దాదాపు 44 మంది లారీ డ్రైవర్లతో పాటు స్థానికులు చిక్కుకుపోయారు. అధికారులు వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం 30కి పైగా లారీలు క్వారీలోనే ఉన్నాయి. అశ్వాపురం మండలంలోని బట్టీల గుంపు, రామ్నగర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ధర్మకోల్ తెప్పపై గర్భిణిని తరలించారు అధికారులు. వరద ఇలాగే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి జలాశయంలోకి 85,266 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 3 రోజుల్లోనే 11 టీఎంసీల వరదొచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,072 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలోకి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు ఎత్తుతామంటున్న ప్రాజెక్టు ఈఈ లాల్ సింగ్తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. 3 రోజులుగా కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున వరద రూపంలో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుంది. దాదాపుగా 85,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం అయితే వరద రూపంలో వచ్చి చేరుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 3 రోజుల క్రితం కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉండే 3 రోజుల వ్యవధిలో దాదాపుగా 11 టీఎంసీల నీరు వరద రూపంలో వచ్చి చేరింది. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గత 3 రోజులుగా ఎడతెరిపి కురుస్తున్న వర్షాల కారణంగా మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుందండి. మన ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 1071.9 ఫీట్స్, నీటి నిల్వ వచ్చేసి 26.5 టీఎంసీ వాటర్ ఉన్నదండి. టోటల్ ఇన్ఫ్లోస్ 84,998 క్యూసెక్స్. సో ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్, లోకల్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి తర్వాత బాలేగాం నుంచి కూడా ఒక గేట్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఒక 25,000 క్యూసెక్లు, తర్వాత మన లోకల్ క్యాచ్మెంట్ నుంచి మిగతా ఇన్ఫ్లోస్ మొత్తం కలిపేసి 84,998 క్యూసెక్స్ మనకు రావడం జరుగుతుంది. బాలేగాం అయితే నిండింది, ఒక గేట్ ఓపెన్ చేశారు. అక్కడ నుంచే మనకి ఇప్పుడు వస్తున్న 84,000 క్యూసెక్స్లో 25,000 క్యూసెక్స్ అక్కడ నుంచే వస్తుంది. అది కాకుండా మన లోకల్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా మొత్తం కలిపి 84,998 క్యూసెక్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. మనకు రాబోయే రోజుల్లో అటు నీటి ఎద్దడి కానీ సాగునీటి అవసరాలకు కూడా అవసరమైనంత నీరు మరి ఈ 3 రోజుల్లోనూ ఇంతకుముందు 15 టీఎంసీల నీరు ఉండేదండి. ఈ గడిచిన 3 రోజులలో ఈ వర్షాల కారణంగా మనకు ఆల్మోస్ట్ డబల్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే అది ఇప్పుడిప్పుడే అందిన వార్త, ఆ గేట్ కాస్త క్లోజ్ చేశారట. అయినా కానీ మనది అక్కడ నుంచి ఇంకొక 8-10 అవర్స్ ఆ ఇన్ఫ్లోస్ కొనసాగుతాయి. సిడబ్ల్యూసి వరదలు అంటే మనకు మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలి, సిడబ్ల్యూసి వాళ్ళు కాదు. ఇలా ఈ 3 రోజులు వర్షాలు రావడం మనం అదృష్టంగా భావించాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి అయితే వరదలు కొనసాగుతున్నాయి, ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుంది. దాదాపు 3 రోజుల వ్యవధిలోనే 11 టీఎంసీలకు పైగా వరద రూపంలో ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరింది. సో ప్రస్తుతానికైతే మొన్నటి వరకు కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉండే ఇప్పుడు దాదాపుగా రెట్టింపు అయిందనేది అధికారులు చెప్తున్నారు. ఇంకా దాదాపు 80,000 క్యూసెక్ల వరద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది. అయితే వరద ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ప్రాజెక్టు నిండే అవకాశం ఉన్నదనేది అంచనా వేసి గేట్లు విడుదల చేసిన పరిస్థితి. అయితే ఈ ఆగస్టులో వర్షాలు ఏ మేరకు పడతాయి, ఎల్లినో ఎఫెక్టు ఏ మేరకు ఉంటుందనేది మాత్రం వేచి చూడాలి. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి.